తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నేను మీ సంపత్ కుమార్. గత 20 రోజులుగా ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో, రిలీజ్ అయినప్పుడు ఏదైతే అనుకోని సంఘటన ఒకటి సంధ్య థియేటర్ వద్ద జరిగిందో, ఆ సంఘటన తర్వాత రాష్ట్రంలో కానీ సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ ఆ తర్వాత అల్లు అర్జున్ పైన ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో దానిపైన అసెంబ్లీలోనే గంట సేపు చర్చ జరగడం, తద్వారా నిన్న ఏదైతే అల్లు అర్జున్ విచారణ జరగడం, దీనికి సంబంధించి అసలు సినీ ఇండస్ట్రీలో రాజకీయ పార్టీల జోక్యం ఏంటి, తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, వాటి గురించి పూర్తిగా మనతోటి వివరాలు అందించడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజ్ గారు మనతో ఉన్నారు. అప్పాజ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏదైతే పుష్ప 2 బెనిఫిట్ షో ఉందో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే దురదృష్టవత సంఘటన జరిగిన తర్వాతకి దాదాపు 18 మంది పైన అయితే కేసు నమోదు చేశారు. అందులో A11గా సినీ హీరో అల్లు అర్జున్ పెట్టారు. మిగతా వారిని అందరిని వదిలేసి అల్లు అర్జున్ ఒక ఎవరైతే ఫేమస్ యాక్టర్ కావచ్చు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరున్న యాక్టర్, సో ఆయన చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, బీజేపీ, బీఆర్ఎస్ ఈ రాజకీయాలు కూడా తిరుగుతూ ఇది ఊహించని పరిణామాలకు దారితీసింది. దీని గురించి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇది అనుకోకుండా రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఇప్పుడు అరెస్ట్ 18 మంది పేర్లు ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ A11గా ఉంటే అతన్ని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి మీరు అంటున్నారు. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు పాపులర్ కాబట్టి మన వరకు రాలేదంతే. ఇప్పుడు ఉదాహరణకి అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చినప్పుడు అంతకుముందు ఈ కేసులో అరెస్ట్ అయిన మిగతా వాళ్ళు కొంతమందిని విడుదల చేశారు, సంజయ్ థియేటర్కి చెందిన వాళ్ళు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ బౌన్సర్లను కూడా కొంతమంది ఆ ఘటన అలా జరగడానికి కారకులుగా తేల్చి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇది జరుగుతుంది. మీరు అన్నట్టు అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది, రచ్చ జరిగింది. దానికి మళ్ళీ వివరణ ఇస్తూ వాళ్ళు అర్జున్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ అంటే రోజుకో మలుపు తిరుగుతుంది. అంటే పుష్ప సినిమాలో ఉన్న ట్విస్టుల కంటే కూడా దీనికి సంబంధించిన ట్విస్టులు మనకి ఇప్పటివరకు జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు దీనికి ఇప్పుడు మొన్న జరిగిన మనం పరిణామాలని కొంచెం గమనిస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే దిశగా జరుగుతుంది. ఈరోజు కూడా మన అల్లు అరవింద్ గారు వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయికి శ్రీతేజ్కి కానీ శ్రీతేజ్ కుటుంబానికి కానీ ఒక 2 కోట్ల ఇది ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి, ₹1 కోటి అల్లు అర్జున్, ఒక 50 లక్షలు సుకుమారు, ఇంకొక 50 లక్షలు మైత్రి మేకర్స్ ఇలా ఇచ్చి 2 కోట్లు ఫండ్ చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా, ఈ ఫండ్ కాకుండా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కానీ, భవిష్యత్తులో చదువుకు సంబంధించింది కానీ ఏదైనా సరే మేము భరిస్తాము, మేము పెట్టుకుంటాము, అతని బాగోగులన్నీ మేము చూసుకుంటామని చెప్పి అల్లు అర్జున్ తరపున ప్రకటన చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం FDC తరపున, అంటే ఇటీవల FDC చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కూడా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది, ఈ విషయంలో కుటుంబానికి అండగా నిలుస్తుంది అని ప్రకటన చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చేశారో, అండ్ పరస్పరం విమర్శలు చేయడం, ఇండస్ట్రీ మీద కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని కొంతమంది వ్యాఖ్యలు చేయడం, ఆయన పేరు మర్చిపోయాడు కాబట్టి అల్లు అర్జున్ ఒక సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం మర్చిపోయాడు కాబట్టి ఆయన ఈగోకి వెళ్ళి ఇది అరెస్ట్కి ప్రేరేపించాడని చెప్పి అరెస్ట్ అయ్యేలా చేశాడని చెప్పి కొంతమంది ఇలా రకరకాల వ్యాఖ్యానాలన్నీ, ఆరోపణలన్నీ కూడా వస్తున్నాయి. అంటే మాట్లాడుకోవడానికి ఏముంది? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, యూట్యూబ్లు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో కూడా రాజకీయం ఉండడం వల్ల, ఇప్పుడు ఈ సినిమాలో పుష్ప సినిమాలో ఏంటది, తనతో ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడలేదని చెప్పి, నువ్వు స్మగ్లర్వి, నువ్వు ఇచ్చే డబ్బులు అయితే తీసుకుంటాను కానీ, నువ్వు ఇచ్చే ఫండ్స్ తీసుకుంటాను కానీ నీతో ఫోటో దిగలేనని చెప్పి ముఖ్యమంత్రి నిరాకరించడంతో ఆ ముఖ్యమంత్రినే దించేయడం అనేది సినిమాలో ఒక ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఉంటుంది. కాబట్టి కూడా ఈ రాజకీయ రంగు పులుముకుంది. ఇంకొకటి ఏంటంటే సినిమాలో ఒక IPS ఆఫీసర్ ఎవరైతే మెయిన్ విలన్ ఉన్నాడో, షెకావత్ అని చెప్పి ఫాజిల్ దాన్ని పోషించాడు.
అతనికి ఒక సందర్భంలో అతనికి అల్లు అర్జున్ సారీ చెప్తే అదే పుష్పరాజు సారీ చెప్పి మళ్ళీ తర్వాత నేను సారీ చెప్పడం ఏంటి వాడికి అని చెప్పి అతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉన్న అతన్ని ఒక స్విమ్మింగ్ పూల్లో తోసేసి అక్కడ మూత్రం పోసినట్టుగా ఉండే సీను అది పోలీసు అధికారులకి పర్టికులర్ పోలీసులందరికీ కూడా ఆగ్రహం తెప్పించింది. అంటే ఇలాగ ఎంత అవమానకరంగా మమ్మల్ని చూపిస్తారా అని వాళ్ళు సీరియస్గా తీసుకొని దీన్ని ఇలా చేశారు అనే వ్యాఖ్య ఒకటి ఉంది. ఇలాగ రకరకాల అంటే ఎవరు తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. కేవలం తన పేరు చెప్పడం మర్చిపోయినందువల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దీనికి అరెస్ట్ పనిగట్టుకొని నా పేరు మర్చిపోయాడు కాబట్టి జీవితాంతం నా పేరు గుర్తుండిపోవాలి, అరెస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారని ఎవరు అనుకోరు. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ పార్టీల వాళ్ళు దీన్ని ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం కూడా చేసే ప్రయత్నాల్లో భాగం. ఇప్పుడు చివరికి ఎలా వచ్చింది, కక్ష కట్టడం వల్ల రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు, అందువల్ల ఇండస్ట్రీ ఏ వైజాగో లేదంటే అమరావతిలో వెళ్ళిపోయే ప్రమాదం ఉందా అనేంతవరకు 2-3 రోజుల్లో వచ్చేసింది. కానీ అది అటువంటి ఏం జరగవు. ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం అయితే దాదాపుగా దానికి ఒక మధ్య మార్గంలాగా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. త్వరలోనే దీనికి ఒక శుభం కార్డు పడుతుంది. శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఆరోగ్యపరంగా కోలుకుంటున్నాడు, వెంటిలేటర్ తీశారు అని చెప్పి ఇప్పుడు ప్రకటించారు. అతను అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పక్క తల్లి చనిపోవడం, కొడుకేమో అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం అనేది జనాల్లో చాలా సినిమా చూడడానికి వెళ్ళడం ఏంటి, పాపం ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఆ బిడ్డ చనిపోవడం ఏంటి అనేది చాలా ఎమోషనల్గా జనాలు ఇదవుతారు కదా. ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ పుష్ప టీం కూడా ఏం చెప్తుంది, పోయిన వాళ్ళని మనం ఎలాగో తీసుకురాలేము, ఎవరైతే ఆ కుటుంబం ఉందో ఆ కుటుంబ సభ్యులందరికీ జీవితాంతం ఏ లోటు లేకుండా మేము చూసుకుంటామని అటు చిత్ర తరపున చిత్ర టీం ప్రకటిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి ఇంకా దీనికి నెమ్మదిగా ఒక పరిష్కారం అయితే కనుక్కుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే సార్, ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన తెల్లవారు వరకు కూడా నాకు తెలియదు అంటూ ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యాఖ్యలు చేశారో దీనిపైన అయితే పోలీసులు కూడా సీన్ టు సీన్ ఒక 10 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేసి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎప్పుడు బయటికి వెళ్ళారు, అలాగే వాళ్ళ పోలీసులు చెప్పినా కూడా ఈయన బయటికి రాలేదు, ఈయన నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా చేస్తున్నాం అంటూ కూడా అయితే వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి. ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు ఈ వీడియో బయటకు ఎప్పుడైతే పోలీసు నుంచి బయటకు వచ్చిన తర్వాతకి ఒక రకంగా అల్లు అర్జున్ ఎవరైతే అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి ఇలా చేశారు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఏంటి అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయింది. దీన్ని రకంగా చూడొచ్చు మనం. అంటే ఇప్పుడు పోలీసులో ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేశారంటే దాన్ని ఎవరు విభేదించగలుగుతారు కదా. ఇప్పుడు ఉదాహరణకి ముందు మనకి ఎలాగా ఇందులోకి వచ్చింది, సంజయ్ థియేటర్ వాళ్ళు ఒక లెటర్ ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాము, ఇదిగో దీనికి సంబంధించిన లెటర్ అని చెప్పి వాళ్ళు ఎవరికో ఇవ్వడమో లేకపోతే దాన్ని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చారు కదా. మీరు చూసే ఉంటారు, సంజయ్ థియేటర్ వాళ్ళకి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన లెటర్ మనం చూసాం. ఆ తర్వాత ఏమన్నారు పోలీసులు, మాకు చాలా షార్ట్ నోటీస్లో దీనికి సంబంధించి పర్మిషన్ అడిగారు, అందువల్ల మేము తగిన బందోబస్తు కట్టుదిట్టమైనటువంటి భద్రతా పరమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయాను ముందన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు కదా. సో అక్కడ కొంచెం పరస్పర విరుద్ధమైనటువంటి ఇవి మనకి కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ తెలియలేదు, నాకు ఆలస్యంగా తెలిసిందని చెప్పి అన్నాడు. అంటే తన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికే పోలీసులు వెళ్ళడానికి బౌన్సర్లు అడ్డుకున్నారని చెప్పి అన్నారు. అంటే ఈ సినిమా నిజంగానే నార్త్ ఇండియాలో చాలా సూపర్ డూపర్ హిట్. అంటే ఇప్పుడు వరకు ఉన్న రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసేసింది. ఇంకా ఇప్పుడు దాదాపు ఒక్క హిందీలోనే ఒక 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ 700 కోట్లు దాటిపోయింది. ఇంకొక సునాయాసంగా ఇంకో 300 కోట్లు కూడా వసూలు చేసి 1000 కోట్ల క్లబ్. ఓన్లీ హిందీ వెర్షన్, తెలుగు లేదు, మలయాళం లేదు, కన్నడ, తమిళ్ లేదు, ఓవర్సీస్ లేదు, ఇంకేమీ లేకుండా ఓన్లీ హిందీ వెర్షన్ తోటే 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. షారూఖ్ ఖాన్ కంటే ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్ అని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఈ
ఈ హడావుడి లేదంటే ఆ రిపోర్ట్స్ తెప్పించుకోవడం ఇందులో ఉండడం వల్ల దీన్ని కొంత నెగ్లెక్ట్ చేసి ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత పెద్ద సక్సెస్ అయినప్పుడు అది దీన్ని ఎందుకులే మనం చెప్పి ఆయన మూడు ఆఫ్ చేయడం అని అనుకోవడం వల్ల కూడా ఆ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అది అలా అని నేను అనుకుంటున్నాను. కానీ వెంటనే అది ఆయనకి తెలిసేలా చేసి ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఒక ఇది అండగా ఉంటానని ప్రకటన చేస్తే ఒకలాగా ఉండేది. ఇప్పుడు ఏదైతే దీనికి తెలియడం ఒకరోజు ఆలస్యంగా తెలిసిన తర్వాత ఇంకొంచెం ఆలస్యంగా ఆయన వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో కూడా కొంత విమర్శలకు తావిచ్చింది. సో ఇలాగా ఒకదానికొకటి అలా జరగడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే టైం బాగాలేనప్పుడు జరుగుతుంటాయి అంటారు కదా, అలాగా జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. అయితే సార్ ఇక ఈ ముఖ్యంగా అయితే పుష్ప 1 పార్ట్ 1కి వచ్చేసరికి ఏది అవార్డు ఏదైతే ఇచ్చారో అవార్డు మీద కూడా కాంట్రవర్సీ అనేది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక స్మగ్లర్కి జై భీమ్ లాంటి సినిమా కాకుండా స్మగ్లర్ పాత్ర పోషించిన ఒక పాత్రకి ఎట్లా అవార్డు ఇస్తారు అని ఒకటైతే, రెండోది పుష్ప 2 సినిమా చూడడానికి మహారాష్ట్రలో ఒక స్మగ్లర్ కూడా వచ్చి పోలీసులు పట్టుకున్నారు. అతని పైన దాదాపు 27 కేసులు ఉన్నాయి, అతను కూడా పట్టుకున్నారు. ఈ సినిమా వల్ల సమాజానికి ఏం మంచి వస్తుంది? సినిమా యాక్టింగ్ చేయొచ్చు, కథ ఉండొచ్చు, బాగుండొచ్చు, కానీ ఈ సినిమా సమాజానికి ఏం చెప్తుంది? ఒక యువతను పక్కదారిన పెట్టి ఒక రౌడీ మూకలుగా తయారు చేసే సిచ్యువేషన్గా ఇలాంటి సినిమాకు అవార్డు ఎట్లా ఇచ్చారని ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు లేవనెత్తున్నారు. అంటే ఈ విమర్శ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వల్ల లేదంటే సంజయ్ థియేటర్ దగ్గర అబ్బాయి ఇబ్బంది పడ్డం, ఆ అమ్మాయి రేవతి అనే మహిళ చనిపోవడం వల్ల ఉత్పన్నమైన ఆరోపణ కాదు ఇది, ముందు నుంచి ఉంది. ఎలా ఇస్తారు ఒక స్మగ్లింగ్ చేసే ఒక అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సరే అది ఇప్పుడు నేషనల్ అవార్డు జాతీయ స్థాయిలో ఇచ్చిన అవార్డు, దాన్ని మనం తప్పుపట్టడం ఎంతవరకు అన్నది పక్కన పెడితే, ఇందులో ఇచ్చింది ఏంటంటే అతను పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అది సినిమా మొత్తం గూని అది మెయింటైన్ చేస్తూ ఆ గెడ్డం, యాటిట్యూడు ఇదంతా కూడా మెయింటైన్ చేయడం ఇదంతా మామూలు విషయం కాదు. అది ఏ ఒక రోజులోనో లేదంటే నెల రోజుల్లోనో 2 నెలల్లోనో అయిపోయిన ఇది కాదు. నెలల తరబడి జరిగిన షూటింగు, అంత కన్సిస్టెన్సీ అంత ఇది మనం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న ఇది. అది తెర మీద అతని కష్టం కూడా కనిపించడం వల్ల ఇచ్చిన అవార్డు. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్కి ముందు ప్రకటించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది, అది ఆఫ్ చేశారు. ఇది అలా కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రకటించి తర్వాత ఇది జరిగి ఉంటే బహుశా క్యాన్సిల్ చేసి ఉండాలి. ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా. పుష్ప 1కి ఇచ్చారు, పుష్ప 1 ఎప్పుడో రిలీజ్ అయింది, అవార్డు ఈయన తీసుకొని చాలా రోజులైంది. ఇప్పుడు దాని గురించి ఇచ్చేసిన తర్వాత అంటే జరిగిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్టు ఈ విమర్శలు అనేవి సంపత్ గారు ఎప్పుడు కూడా, ఇప్పుడు బాహుబలికి ఇచ్చినప్పుడు కూడా విమర్శించారు, RRRకి ఆస్కార్ ఇచ్చినప్పుడు విమర్శలు వచ్చాయి. ఏంటి ఏముంది ఆ పాటలో, దానికి ఆస్కార్ ఇవ్వడం ఏంటి? వీళ్ళు దాదాపు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు మార్కెటింగ్ కోసం. ప్రచారంలో భాగంగా నెక్స్ట్ సినిమాకు కూడా ఈ పబ్లిసిటీ ఉపయోగపడుతుందని చెప్పి రాజమౌళి పనిగట్టుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ అవార్డు వచ్చేలాగా చేసాడు. ఇవన్నీ విమర్శలు మనం విన్నాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విమర్శలు అనేవి అంటే పాజిటివ్ కొంత ఉంటుంది, నెగిటివ్ కొంత ఉంటుంది కదా. పాజిటివ్ వేలో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నెగిటివ్ కోణంలో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, మన తెలుగు ఫస్ట్ టైం మన తెలుగు వాడికి ఒక నేషనల్ అవార్డు వచ్చింది అని సంతోషించే వాళ్ళు కొంతమంది. అసలు ఏముంది ఆ పర్ఫార్మెన్స్, దానికి ఎందుకు ఇవ్వాలి? అందులో స్మగ్లర్ లాంటి ఆ క్యారెక్టర్కి ఇవ్వడం వల్ల యూత్ని పెడదారి పట్టించడం అవుతుంది కదా అని విమర్శించే వాళ్ళు ఉంటారు. అదన్నమాట. అంటే రెండు రకాలుగా చూసేవాళ్ళు ఉంటారు, 2 కోణాల్లో చూసేవాళ్ళు. ఇప్పుడు మీ 4 సైడ్స్ అన్నట్టు మీ ఛానల్ 4 కోణాల్లో కూడా చూసేవాళ్ళు ఉంటారు, ఒకరు ఒక కోణంలో చూస్తారు. అవును, ఖచ్చితంగా. అయితే సార్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో చూస్తే ఒకటి అల్లు అర్జున్ మీరు ఏదైతే ఇందాక చెప్పారు, పర్మిషన్ చూపించారు, పర్మిషన్ తీసుకున్నామని థియేటర్ వాళ్ళు చెప్తున్నారు అన్నారు. కానీ పోలీస్ శాఖ వారు మాత్రం మేము జస్ట్ వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు, అది కాపీ ఇచ్చాం, కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ వచ్చేటప్పుడు మేము ర్యాలీకి కూడా తీసుకురావద్దు, ర్యాలీగా రావద్దు అని చెప్పాము. కేవలం ఆ ర్యాలీగా చేయడం వల్లనే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎవరైతే సినిమాలో చూస్తున్న వాళ్ళు కూడా ఇదంతా క్రౌడ్ అనేది ఎక్కువయ్యి ఈ రకంగా జరిగింది. రెండోది ఈ బౌన్సర్, ముఖ్యంగా అయితే బౌన్సర్ల పాత్ర అనేది బాగా బయటకు వచ్చింది. ఈ బౌన్సర్లు అనే
వాళ్ళు వాళ్ళ అత్యుత్సాహం వల్లనే ఈ ఘటన ఇంకా ఎక్కువ జరిగి వీళ్ళు ఒకానొక సమయంలో పోలీసులను కూడా వీళ్ళు నెట్టివేశారు అన్న ఒక వినికిడి కూడా మనకైతే వినబడ్డది. ఈ బౌన్సర్లు ఎవరైతే ప్రత్యేకంగా వీళ్ళు సెక్యూరిటీ పెట్టుకున్నారో బౌన్సర్లను, వీళ్ళ అత్యుత్సాహం కూడా ఎక్కువగా ఉందని కూడా వీరి వాళ్ళని ఈ ఘటన కూడా ఒక రకంగా జరిగిందని కూడా చెప్తున్నారు. దీని రకంగా చూడొచ్చు. అదే అంటే బౌన్సర్లను పెట్టుకునేదే వాళ్ళకి గంటకి ఇంతనో లేకపోతే రోజుకి ఇంతనో చెల్లిస్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? అతని మీద ఏగ వాళ్ళకుండా ఎవరి దీనికోసం సెక్యూరిటీ కోసం వీళ్ళు వెళ్తారో వాళ్ళ మీద ఏగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చూసే బాధ్యత వాళ్ళది. ఆ క్రమంలో జనరల్గానే వీళ్ళని కాదు, మొన్న జరిగిన సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ అని కాదు, ఎక్కడైనా సరే బౌన్సర్లు వాళ్ళ పాత్రే అది కదా. వాళ్ళు అక్కడికి రావడమే దానికోసం వస్తారు. కాబట్టి ఎవరైనా దగ్గరికి వస్తున్నారంటే తోసేస్తారు. చూడండి, బౌన్సర్లు ఎవరైనా బలహీనులు మనలాగా సాదాసీదాగా ఉన్న వాళ్ళు ఉంటారా? మంచి బలిష్టంగా కండలో తిరిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకు వాళ్ళని పెట్టుకునేది? ఒక్కసారి 10 మంది మీద పడినా కూడా ఒకేసారి తోసేలాగా. వాళ్ళు ఖచ్చితంగా బౌన్సర్లో అత్యుత్సాహం ప్రదర్శించడం అనేది ఎవరు మనం సమర్థించరు. కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించేది దానికోసం. వాళ్ళని పెట్టుకునేదే హడావిడి జనాల దగ్గరికి రాకుండా వాళ్ళకి సెక్యూరిటీగా ఉండడం కోసం పెట్టుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేయమని చెప్పి ప్రోత్సహిస్తే చేసిన వాళ్ళది ఎంత తప్పు, ఇచ్చిన వాళ్ళది కూడా అంతే తప్పు అవుతుంది కదా. పూర్తిగా బౌన్సర్ల మీదే తప్పు అని చెప్పి అనడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అయితే సార్, ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకైతే ఇటు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలకు కానీ, లేదంటే ఈ టికెట్ల రేట్ల పెంపుదలకు కానీ మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వము అందుకున్నైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. అలానే ఉంటా ఉన్నారు. దాని ప్రభావం ఇండస్ట్రీ పైన ఏ విధంగా పడే అవకాశం ఉంది? అంటే ఇది ఇప్పుడు ఇటువంటి కీలకమైన నిర్ణయానికి కొంత ఇది ఉండాలి, గడువు అనేది ఉండాలి. ఇదిగో మేము పలానా నుంచి పలానా ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఎంతో కొంత టైం ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు స్పాట్లో మనం అమలు చేయడం అంటే, ఉదాహరణకి రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి వస్తున్నా ఉంది, డాకు మహారాజ్ ఉంది. ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మనకి ఈ సినిమాకి పర్మిషన్ ఇచ్చారు, పుష్పకి ఇచ్చారు, అంతకుముందు దేవరాకి ఇచ్చారు, అంతకుముందు కల్కికి ఇచ్చారు, కాబట్టి మనకు కూడా ఇస్తారు ఖచ్చితంగా అనే ఒక అంచనాతోటి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. ఆ మేరకు వాళ్ళు ఖర్చు పెడతారు. మనం బెనిఫిట్ షోలకి ఎంత డబ్బు వస్తుంది, ప్రీమియర్ షోల ద్వారా ఎంత వస్తుంది, టికెట్ రేటు పెంచుకోవడం వల్ల ఎంత లబ్ధి పొందుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు అమలు చేయడం కాకుండా దానికి 2 నెలల్లో 3 నెలల్లో టైం ఇస్తే దానికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు ముందు నుంచి ప్రిపేర్ అవుతారు. దీనికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఉండదు, ప్రీమియర్లు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు. కాబట్టి అని హీరో రెమ్యునరేషన్ దగ్గర నుంచి, హీరోయిన్ రెమ్యునరేషన్ దగ్గర నుంచి, అన్ని రెమ్యునరేషన్ దగ్గర నుంచి కానీ, బడ్జెట్ పరంగా మిగతా జాగ్రత్తలు తీసుకోవడం కానీ అన్నీ చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు ప్రకటించడం వల్ల కొంత ఇది జరిగే అవకాశం ఉంటుంది. అలా అయితే అట్ ది సేమ్ టైం ఏంటంటే, టికెట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడాన్ని కూడా నేను సమర్థించను. ఎందుకంటే సామాన్యుడికి రోజు రోజుకి అది సినిమా అనేది దూరం చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంతో సినిమాకి వెళ్ళి చూడలేని పరిస్థితి ఉంది. దాని బదులు ఆ డబ్బులతోటి తీర్థయాత్రకు వెళ్ళొచ్చులే, ఎక్కడైనా పక్కన ఉన్న సిటీకో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళొచ్చులే అనుకునే పరిస్థితిలో రేట్లు ఉన్నాయి. సినిమా టికెట్ రేట్లు కానీ, లోపల పాప్కార్న్ రేట్లు కానీ అంత ఘోరంగా ఉండడం వల్ల కూడా జనాలు థియేటర్లకు రావట్లేదనే ఆరోపణలు చాలా రోజులుగా మనం వింటున్నాం. అప్పాజీ గారు, ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అయితే చిన్న సినిమాకి సంబంధించి చేసేటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళైతే దీన్ని స్వాగతిస్తూ, అలాగే ఏపీలో కూడా ఇది చేయాలి వాళ్ళు, ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ వాళ్ళు కావచ్చు, ఈ చిన్న సినిమా వాళ్ళు కూడా దీన్ని అయితే హర్షం వ్యక్తం చేశారు. దీని రకంగా చూడొచ్చు. కరెక్టే. అంటే ఏమవుద్దంటే, ఒక పెద్ద సినిమాకి చాలా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో ఇంకా నెలలో వేరే సినిమా చూడరు. ఒక ఫ్యామిలీలో ఉదాహరణకు పుష్ప చూశారు. ఇప్పుడు మొన్న ఈ కుటుంబం 12,000 ఖర్చు పెట్టారంట వాళ్ళు, ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టి కొనుక్కొని. వాళ్ళు మళ్ళీ సినిమా ఎప్పుడు చూస్తారు? ఇప్పుడు అతనికి నెలకు 30,000 ఎంతో జీతం అంట అతనికి. 30,000లో 12,000 ఒక సినిమా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఒక నెల రోజులైతే మళ్ళీ చూడరు కదా. నాకు తెలిసి 2-3 నెలల వరకు సినిమాల జోలికి వెళ్ళరు. మరి ఈ రేట్లు మరీ ఎక్స్ట్రా అబ్నార్మల్గా ఉండడం అనేది ఇలా చిన్న సినిమాల మీద విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఆ సినిమా ముందు తర్వాత కూడా ఎలాగ పెద్ద సినిమా వస్తుంది కదా, చూస్తాం కదా, ఇప్పుడు ఎందుకు లేని మానేస్తారు. ఆ సినిమా చూసి మనం చాలా ఖర్చు అయిపోయింది కదా, వద్దులే అనుకుంటారు. మామూలుగానే ఇప్పుడు సంక్రాంతికి బడ్జెట్లు బట్టలు కానీ
దానికని దీనికని స్వీట్లకి ఇంట్లో చేసుకునే వంటలకి వీటన్నిటికీ కేటాయించుకుంటారు. దానికి మళ్ళీ టికెట్ రేట్లు కూడా ఎక్కువైపోతే సరే ఇంట్లో కూర్చొని ఓటీటీలో బోల్డని మంచి సినిమాలు ఉన్నాయి కదా అవి చూద్దాంలే ఎందుకు అనుకునే పరిస్థితి కల్పించడం అనేది మంచిది కాదు కదా. ఓకే, అయితే సార్ ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బెనిఫిట్ షో సార్, బెనిఫిట్ షో అంటున్నారు. గతంలో పూర్వకాలంలో మనం బెనిఫిట్ షో అంటే ఏదైనా ఇండస్ట్రీ నష్టాల్లో ఉంటేనో అంటే ఏదైనా కరువు ప్రాంతాల్లో ఉంటేనో బెనిఫిట్ షో వేసి వాళ్ళు వచ్చిన ఆ బెనిఫిట్ షో అమౌంట్ని విరాళంగా ఇచ్చేవారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు దేనికోసం వేస్తున్నారు? అదే కదా, అదే నిర్మాతల బెనిఫిట్ కోసమా లేకపోతే హీరోల బెనిఫిట్ కోసమా అనేది కూడా ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. అవును, అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, మనం టికెట్ సినిమా నిర్మాణానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల మాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బెనిఫిట్ షోల పేరు చెప్పి ఈ ఫ్యాన్స్ని దోపిడీ చేస్తున్నారనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. దానివల్ల అంటే ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు ఇందాక మనం చెప్పాం బాలీవుడ్లో అసలు సంచలన విజయాలు సాధిస్తుంది. రీసెంట్గా యాష్ చోప్రా వాళ్ళ బ్యానర్ కూడా యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా అఫీషియల్గా ఒక ఇది చేశారు, అప్రిషియేట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఒక అంటే కనీ విని ఎరుగని విజయం అన్నా కూడా అతిశయోక్తి కాదనమాట, అంత పెద్ద విజయం సాధించింది. కానీ ఈ టికెట్ రేట్ల వ్యవహారం వల్ల ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి జనాలందరూ కూడా ఫీల్ అవ్వడం వల్ల చాలామంది చూడకుండా ఆగిపోయారు. తర్వాత మళ్ళీ టికెట్ రేట్లు తగ్గించారు, కొంతమంది జనాలు వచ్చారు. అయినా కూడా దాని ప్రభావం అనేది టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం అనేది ఈ సినిమాకి ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది మన తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎంతో కొంత నష్టం కూడా ఉంటుంది. తాత్కాలికంగా ఒక రోజు 2 రోజులు ఎవరైతే విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది, ఎట్టి బస్సులో మనం మొదటి రోజే చూడాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తారు తప్ప మిగతా వాళ్ళు సర్లే తర్వాత చూద్దామని ఫిక్స్ అయిపోతారు. తర్వాత ఏమవుద్దంటే మొదటి రోజు 2 రోజులు ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు. ఇంకో వారం రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా ఆగుదాంలే, ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ కూడా కదా. అవునవును, ఇక్కడ బడ్జెట్ కూడా ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి చూడాలంటే ఒక పూట కేటాయించాలి, వాళ్ళ ఒక నెల రోజుల్లో కనీసం 10-15 రోజుల సంపాదనని వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎలాగ ఓటీటీలో వస్తుంది కదా. ఇప్పుడు ఓటీటీలో 350-400 కడిగి 1 year సబ్స్క్రిప్షన్స్ వచ్చే ఉన్నాయి. మరి ఒక సినిమాకి 3,000, 4,000, 5,000, 10,000 ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా. అదన్నమాట. అయితే సార్ ఇప్పుడు ఈ పరిమితి లేకుండా సినిమాలు అడ్డు అదుపు లేకుండా బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి సినిమాలను ఆదరించి ఫిలిం ఇండస్ట్రీ నడిచేది ప్రేక్షకుల మీద. అలాంటి ప్రేక్షక దేవుళ్ళని నడ్డి విడిచే విధంగా ఈ రకమైన అధిక ధరలు పెట్టి మేము ఎక్కువ పెట్టి తీసాం కాబట్టి మేము ఎక్కువ పెడతాం, ఎక్కువ వసూలు చేస్తాం, దాన్ని ఏ రకంగా చూడొచ్చు మనం, అది ఎంతవరకు కరెక్ట్? అదే అంటే ఇది కంపల్సరీ చూడమని కూడా ఇప్పుడు రామ్ గోపాల్ లాంటి వాళ్ళు పదే చెప్తుంటారు కదా, మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా ఈ సినిమాని ఖచ్చితంగా మీరు చూసి తీరాలి అని చెప్పట్లేదు కదా. మీకు టికెట్ రేట్లు బాగా ఎక్కువ అనిపించాయి, ఇంట్లో ఉండి ఓటీటీలో చూడండి కదా. అంటే ఎట్ ది సేమ్ టైం అలా పెంచడాన్ని కూడా మనం సమర్థించకూడదు, ముఖ్యంగా ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించకూడదు. టికెట్ రేట్లు అంటే ఏదైతే క్రేజ్ ఉంటుందో ఆ క్రేజ్ని భయంకరంగా క్యాష్ చేసుకోవడానికి అనుమతించడం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది తప్ప మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇది లేదు. బెనిఫిట్ షోలు ఉండవు, అక్కడ ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచుకోవడం ఉండదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ సినిమా పిచ్చి అక్కడ, ఫ్యాన్స్ అని అక్కడ హీరోలు మనం తెలుసు, ఖుష్బూకి రాజనీకాంత్ ఇటువంటి వాళ్ళకి గుళ్ళు కట్టారని చెప్పి మనం చూసాం. అందువల్ల ఇది ఏ అర్ధరాత్రులు లేదంటే ఎర్లీ మార్నింగ్ షోల వల్ల కొన్ని దుర్ఘటనలు కూడా జరుగుతుంటాయన్న ఉద్దేశంతో ఇప్పుడు కటౌట్లకి పూల దండలు వేస్తూ లేదంటే కటౌట్లు కడుతూ షాక్ కొట్టి చనిపోవడం కూడా అక్కడ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, తమిళనాడులో కూడా చాలా జరిగాయి. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి వాటికి అక్కడ అనుమతులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన ఖచ్చితంగా చిన్న నిర్మాతలు ఎలా స్వాగతించారో ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే మరి ఆల్రెడీ ఇవి వస్తాయి కదా అన్న ఉద్దేశంతో బడ్జెట్ ఖర్చు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, ఆ 3 సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. వాళ్ళు లెక్కలు వేసుకున్నప్పుడు ఇవన్నీ లెక్కలు వేసుకుని ఉంటారు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి, వీటన్నిటి లెక్కలు వేసుకొని వాళ్ళు ఆ సినిమా రూపకల్పన చేసి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో విడుదలవుతాయనగా మీరు అటువంటి చేయకూడదు
అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కదా. అయితే ప్రకటన చేసినా కూడా దాన్ని పునరాలోచించుకునే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న 3 సినిమాల్లో 2 సినిమాలకు ప్రొడ్యూసరు దిల్ రాజు. అవును. గేమ్ చేంజర్కి ఆయనే ప్రొడ్యూసరు, సంక్రాంతికి వస్తున్నాం ఆయనే ప్రొడ్యూసరు. ఇంకో సినిమా డాకు మహారాజుకి ఆయన డిస్ట్రిబ్యూటర్, ఆయనే సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే ఈ 3 సినిమాలు ఆయనవే. ఇప్పుడు ఆయన FDC చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి దీనికి ఇప్పుడు డాకు మహారాజు ప్రొడ్యూసర్లను అడిగారు, మరి టికెట్ మాకంటే ముందు దిల్ రాజు గారి సినిమా రిలీజ్ అవుతుంది 10వ తారీఖు, ఆయన FDC చైర్మన్గా ఉన్నారు, ఆయన సినిమాకి వస్తే మాకు వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి అన్నారనమాట. ఓకే సార్, ఇక ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాతకి సినీ ప్రముఖులు కలిసారు కానీ సినీ ఇండస్ట్రీ వెళ్ళి ఆయన్ని కలవలేదు ఒకటి. రెండోది ఏదైతే సీఎం నేను నంది అవార్డ్స్ ఆగిపోయాయి, ఇక్కడ తెలంగాణ కళలకు సంస్కృతికి వారధిగా ఉన్నటువంటి గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డ్స్ ఇస్తాను మీ యొక్క కళను నేను గౌరవించడానికి అని చెప్పారు. ఇవి రెండు చేసి మళ్ళీ ఒకసారి సభలో కూడా మీరు పట్టించుకోవట్లేదని రెండోసారి కూడా సీఎం చెప్పారు. అయినా కూడా ఇండస్ట్రీ ఎందుకు ఇప్పటి వరకు దాని మీద స్పందించట్లేదు, ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు? అదే దీనికి సంబంధించి ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, మేము గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తాము అని చెప్పి. అవార్డులు ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత అంటే ఇండస్ట్రీ బెస్ట్ హీరో ఇతనికి ఇవ్వండి, బెస్ట్ హీరోయిన్కి ఈమెకి ఇవ్వండి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ సెలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారా? అలా జరగదు. ప్రభుత్వమే ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి ఆ కమిటీలో 10 మందినో 12 మందినో పెట్టి సినిమాలన్నింటిని ఆహ్వానించి ఆ సినిమాలు స్క్రీనింగ్ చేసి అందులో నుంచి ఈ 24 క్రాఫ్ట్స్లో నుంచి ఏ క్రాఫ్ట్లో ఎవరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు, బెస్ట్ సింగర్ ఎవరు అని వీళ్ళు తేల్చి స్క్రీనింగ్ ఈ కమిటీ తేల్చి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పలానా రోజు అవార్డులు ఇస్తున్నాము మేము ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే ఇంకో చోట ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసి అప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు అవార్డులు తీసుకోవడానికి రాకపోతే అప్పుడు మీరు చెప్పిన ఇది ఉంటుంది. ప్రకటన చేశారు, దాని కార్యాచరణ లేదు. ఆయన గద్దర్ సంబంధించిన మేము ప్రకటన చేసాము ఎవరు స్పందించట్లేదని అసహనం వ్యక్తం చేశారు ఆయన. దానివల్ల జనాల్లోకి ఎలా వెళ్ళింది? ప్రభుత్వం ఏమో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామంటే తీసుకోవడానికి ఇండస్ట్రీ ఎవరు రావట్లేదు. మీరు చూస్తే సంపత్ గారు సినిమా తీసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న సంస్థ త్యాగరాయ గాన సభలోనో లేకపోతే ఇంకో చోట అవార్డు ఇస్తామంటే కూడా పరిగెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే పాపం ఆ సినిమా కోసం వాళ్ళు అంత కష్టపడతారు. ఎవరైనా పిలిచి వాళ్ళ గుర్తింపు ఇస్తామంటే పరుగు పట్టుకుంటూ వెళ్తారు. అటువంటిది ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వయంగా అవార్డులు ఇస్తామంటే అవార్డు ప్రదానం చేస్తామంటే రాకుండా ఉంటారా? జస్ట్ ఇదేంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. అయితే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అనే దాని పట్ల కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. అంటే సినిమా రంగానికి సంబంధించి ఆయనేమో ఒక విప్లవకారుడు, జనాల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి. ఆ రంగంలో ఆయన నిష్ణాతుడు, ఆయన ఇంకా ఇది. కానీ సినిమా రంగానికి సంబంధించినంత వరకు అంటే ఒకప్పుడు ఆయనకే నంది అవార్డు ఇస్తే అవార్డు తీసుకోవడానికి నిరాకరించిన వ్యక్తి ఆయన పేరుతో అంటే ఆయన పేరుతో కూడా ఒక అవార్డు ఉంటుంది. కానీ మొత్తం గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం పట్ల కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తే చేయొచ్చు. అది ప్రభుత్వం తరపున పరిశ్రమ తరపున కూర్చొని దానికి ఒక పరిష్కారం కనుక్కునే ఇది చేయాలి తప్ప రేవంత్ రెడ్డి ప్రకటన చేసినా కూడా ఇండస్ట్రీ స్పందించలేదనేది కరెక్ట్ కాదు. ఇందాక మీరు అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రముఖులు ఎవరు ఇండస్ట్రీ అంటే ఆల్రెడీ చాలామంది హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళందరూ వెళ్ళి కలిశారు, వెంకటేష్ వీళ్ళందరూ కలిశారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసింది, ఫిల్మ్ ఛాంబర్ కలిసింది. ఇంకెవరు కలవలేదు చెప్పండి? కలిశారండి. చిరంజీవి గారు వెళ్ళి కలిశారు, నాగార్జున గారు కూడా వెళ్ళి కలిసినట్టు అందరూ వెళ్ళి కలిశారు. కాబట్టి కలవకపోవడం అదే ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సంపత్ గారు సంవత్సరానికి మనకి ఒక 200 సినిమాలు 150 నుంచి 200 సినిమాలు మనకు వస్తాయనుకుంటే అందులో 90% సినిమా ప్రొడ్యూసర్లు నెక్స్ట్ ఇయర్కి ఉండరు. ఇప్పుడు 2024 ఇంకా 10 రోజుల్లో అయిపోతుంది. ఈ 2024లో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళు పాపం నెక్స్ట్ ఇయర్ కనిపించరు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో వస్తారు. 90% జరిగేది అదే. అంటే ఇండస్ట్రీ అనేది మనుగడ సాగిస్తున్నది కూడా
ఈ కొత్త వాళ్ళ వల్లే పాపం. అవునవును. ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో బాగా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత మన పేరు తెర మీద చూసుకోవాలి, ఒక సినిమా తీయాలనే కోరిక కళ ఎప్పుడో ఉండిపోద్ది వాళ్ళకి. అక్కడ సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీకి సమర్పయామి అని చెప్పి సమర్పించుకొని వెళ్ళిపోతుంటారు. అయితే సార్ ఇక చివరిగా ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆది నుంచి సినిమాలో పుష్ప 2లో పెట్టిన కొన్ని డైలాగ్స్ కావచ్చు, గతంలో ఏపీ ఎలక్షన్స్లో ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంటికి వెళ్ళి అతని తరపున ఎంపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడం కావచ్చు. ప్రచారం చేయలేదు, జస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళడం ప్రచారం చేసిన దాంట్లో భాగమే. దాని మీద కేసు కూడా అయింది అల్లు అర్జున్ మీద, అది కొట్టేసింది కూడా కోర్టు. ఇంకోటి ఈ ఏదైతే ఇష్యూ జరిగిన తర్వాతకి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం అల్లు అర్జున్కి అయితే సపోర్ట్ చేయలేదన్నట్టుగా వినికిడి ఉంది. ఓవరాల్గా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి ఏ రకమైన ఇప్పుడు ప్రజెంట్ ఏ రకమైన స్పీచ్ సంబంధం ఉంది? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంది. మొన్న రీసెంట్గానైతే సురేఖ గారు చిరంజీవి గారు వెళ్ళి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎలా ఉంది ఈ రెండు కుటుంబాల మధ్య? అంటే ఈ వివాదం వల్ల అందరికీ తెలిసింది ఏంటంటే అంతకుముందు ఇద్దరికి సరిగా పొసగట్లేదు, అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి ఏ మనస్పర్ధలు వచ్చాయి అనేది ఊహాగానంలాగా ఉంది. మొన్న ఇన్సిడెంట్ తోటి అవును ఏదో జరిగే ఉంటుంది ఖచ్చితంగా అని కొంచెం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది పరామర్శించారు. ఆ పరామర్శించిన వాళ్ళల్లో మెగా కాంపౌండ్ నుంచి హీరోలు ఎవరు లేకపోవడం అనేది చర్చనీయాంశం అయింది. అంటే అలాగే ఈ సినిమాని బాయ్కాట్ చేయడం, అది మెగా బాయ్కాట్ అని చెప్పి అనడం అనేది కూడా మనం తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే మన సుకుమారును ప్రొడ్యూసర్లు వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు, ఈ అల్లు అర్జున్ మాత్రం వెళ్ళి కలవలేదు అనేది కూడా ఒక డిస్కషన్ అయ్యింది. అయితే జనరల్గా తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే చిరంజీవి గారు స్వయంగా అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పడానికి, నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికి ఆయన వెళ్ళారు. తర్వాత అల్లు అర్జున్ బెయిల్ నుంచి వచ్చినప్పుడు సురేఖ గారు వెళ్ళి పరామర్శించారు. కాబట్టి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, అభిమానులు అయితే మాత్రం చాలా బలంగానే ఉంది. సినిమాని ఎవరు చూడకూడదు, మెగా అభిమానులు ఎవరు పుష్ప సినిమా జోలికి వెళ్ళకూడదు, థియేటర్ల దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్టుగా కొంత ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. రియల్గా కూడా కొంతమంది అలాగే తీర్మానాలు కూడా కొన్ని వనభోజనాలు ఇటువంటి సందర్భాల్లో తీర్మానాలు కూడా జరిగాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు నిజం మనం ప్రత్యక్షంగా మనం చూసింది లేదు కాబట్టి మనకు తెలియదు, కానీ కొంతమంది అలాగా ఆ ఎఫెక్ట్ అయితే ఈ పుష్ప ఈ కలెక్షన్స్ మీద ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే సార్ ఇక ఓవరాల్గా ఈ యొక్క అల్లు అర్జున్ ఏదైతే 21 రోజుల నుంచి నడుస్తున్న ఇన్సిడెంట్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడే అవకాశం ఉందా? ఆల్రెడీ ఒక ఫుల్ స్టాప్ పడినట్టే. ఇప్పుడు అల్లు అరవింద్ గారు వెళ్ళి 2 కోట్లు ప్రకటించారు. అంటే 2 కోట్లు ప్రకటించడం వల్ల ఫుల్ స్టాప్ అని కాదు, దీనికి ఇప్పుడు అంటే ప్రత్యక్షంగా అల్లు అర్జున్ చేసింది కాదు కదా, పరోక్షంగా తను కూడా దానికి బాధ్యుడయ్యాడు. ఎలాగైతే ఈ వైఫల్యం అనేది పోలీసులకి ఎలా చెందుతుందో, సంజయ్ థియేటర్ యాజమాన్యానికి ఎలా చెందుతుందో, అలాగే అల్లు అర్జున్ తరపున కూడా కొంత ఇది జరిగింది. దానికి మూల్యం చెల్లిస్తూ ఇప్పుడు నష్టపరిహారం లాగా ఇస్తున్నారు, 2 కోట్లు ఇస్తున్నారు. 2 కోట్లతో పాటు ఆ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కోణంలో కూడా దాన్ని ఆలోచించి దీనికి ఇంకా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వైజాగ్ వెళ్ళిపోద్దా, అమరావతి వెళ్ళిపోద్దా అనే రేంజ్లో ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా ఈ వివాదం ఈ 2-3 రోజుల్లో ముగిసిపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అప్పాజీ గారు, మీ యొక్క మూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మీ యొక్క ఏదైతే ఈ ఉదంతం మొత్తం జరుగుతుందో అల్లు అర్జున్ కావచ్చు, సినీ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఏదైతే గ్యాప్ కావచ్చు, అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీకి ఉన్న గ్యాప్ కావచ్చు, పూర్తిగా మా యొక్క ప్రేక్షకులకైతే మీరు వివరించే ప్రయత్నం చేసిన మరొకసారి మీకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.